నగ అని పేరుతో పిలిచినా ఉన్నదేంటి? మరి ఇంకా ఉన్నది బంగారమే, కానీ బంగారం అని ఎవరు అంటారు. ఏమంటా మన వ్యవహారం అంతా అదే, కానీ ఉన్నది బంగారం. కంసాల వాడి దగ్గర పోతే బంగారం చూస్తాడు కానీ ఉంగరాలు చూడు. విలువ దేనికి ఇస్తాడు? బంగారానికి. అది గొలుసు అయితే, ఉంగరం అయితే, దిద్దులు అయితే ఏమైతే వాడికి ఏంటట? ఒక గాల్సిన బంగారం. వాడు తెలియకలు వాడు నామరూపాలు తీసేసి. అవునా? మనం ఏం చేస్తున్నాం? నామరూపాలు పట్టుకుని ఊగులాడుతున్నాం. అది తేడా. కాబట్టి సద్రూపమైన చిత్తే ఇన్ని నామరూపాల్లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మన చిత్తును గ్రహించాలంటే ఏం చేయాలి? ఇందాక ఏం చేసాం? నామరూపాలు తీసేయాలి. దానికి ఏం చేయాలి? వస్తువులు ఏం తీసేయక్కర్లే, వస్తువుగానే ఉంటుంది. నామరూపాలు ఏవైతే మనసు గ్రహిస్తుందో దానికి మూలాన్ని గ్రహించినప్పుడు ఈ నామం ఎవరికి ఉంది? ఈ రూపానికి. ఈ రూపానికి ఆధారం ఏమిటి? అది చూడాలి. మిస్టర్ రామారావు ఇక్కడ నిలబడ్డాడండి. చేయండి ఎక్సర్సైజ్. మిస్టర్ రామారావు ఇక్కడ నిలబడ్డాడు. రామారావు అనేది పేరు. ఎవరికి పేరు? ఆ రూపానికి పేరు. ఆ రూపం లేకపోతే పేరు లేదుగా. సో రూపానికి ఆధారం, నామానికి ఆధారం రూపం. ఈ రూపం ఎవరిది? రామారావు ఎక్కడున్నాడు? రామారావు అనేది పేరు. ఆ రూపానికి ఉంది. ఆ రూపం ఎవరిది? రూపం అంటే దేహమే. నేను అడిగే థర్డ్ పర్సన్ గురించి. పంచభూతాల రూపమే సత్తుకే ఓ రూపం, దానికే ఒక నామం. ఆ సత్తు లేదనుకోండి, రూపం లేదా, నామం లేదు. అవునా? ఇప్పుడు సత్తును చూడాలంటే ఏం చేయాలి మనం? అది ఇంకా అందరూ అదే కదా, అందరూ అదే, మనం అదే చెప్పారు. సో బంగారాన్ని పట్టుకుంటే నామరూపాలు లేనట్టు, అలాగే అసలైన బంగారం ఇది. ఏది? సచ్చిత్ ఆత్మ. తర్వాత ఈ మరొకటి, మన వ్యవహారంలో మనం ఏం చేస్తాము? మూడింటిని ఉపయోగిస్తాం. అస్మత్ నేను, యుష్మత్ నీవు, తర్వాత తత్ అది. నేను, నీవు, అది. అవునా? నీవు అది దేనిపైన ఆధారపడింది? నేను పైన ఆధారపడింది. ఇప్పుడు ఈ నేనుకి మూలబోధాత్, ఈ నేనుకు మూలం ఎవరు అని తెలుసుకుంటే అప్పుడు ఏమైనాయి? మూడు ఒకేసారి పడిపోయినాయి. ఏం పడిపోయాయి? నేను పడిపోయింది, నీవు పడిపోయింది, తత్ అది పడిపోయింది. అది ఎలాగుంటుంది? సహజ ఆత్మనః స్యాత్. అది సహజ సిద్ధమైనటువంటి ఆత్మ, జ్వలంతి, ఎప్పుడూ ప్రకాశిస్తుంది ఆత్మ. ఈ నేను, నీవు, అది అనేటువంటిది మనం దానిపైన సూపర్ ఇంపోజ్ చేసాం, దానిపైన ఆపాదించాం. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉంది. నేనెవరిది? నా దృష్టిలోంచి నేను. కానీ మీరేమంటారు? నీవు అంటారు. అనరా? మీరు మీ దృష్టిలోంచి ఏమంటారు? నేను అంటారు. అప్పుడు నేను నా దృష్టిలో చూసినప్పుడు ఏమవుతాను? నేనవుతా. కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరవుతారు, నీవు అంటారు. అప్పుడు మీరు అపోజిట్. ఈ నేను, నీవు, అది దేనిపైన ఆధారపడింది? ఇప్పుడు సత్తు పైన. సహజమైనటువంటి స్థితి, ఉనికి, చిత్త ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. ఈ నేవు, నీది, అది మారిపోతాం. మారిపోట్లా? మారిపోయావు మూడు. నేను, నీవు, అది మారిపోతూనే ఉంది. ఇప్పుడు ఏది స్టాండర్డ్? నేను స్టాండర్డా? నీవు స్టాండర్డా? అది స్టాండర్డ్? మూడు మారిపోతున్నాయి. మూడింటికి ఆధారం సహజమైనటువంటి స్థితిలో ఎప్పుడు ప్రకాశం. ఇక మరొక ఎక్సర్సైజ్. మన అనుభవాలన్నీ ఎక్కడున్నాయి? చదవాలా? భూతం భవిష్యచ్చ భవత్వకాలే తద్ధర్మమానస్య విహాయ తత్వం. తద్వర్త
తద్వర్తమానస్య విహాయ తత్వం హాస్యాన కిం స్యాత్ గతిభావి చర్చా వినైక సంఖ్యా గణనేవ లోకే భూతం భవిష్యచ్చ భవత్వకాలే తద్వర్తమానస్య విహాయ తత్వం హాస్యాన కిం స్యాత్ గతిభావి చర్చా వినైక సంఖ్యా గణనేవ లోకే. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి. ఇందాక ఉదాహరణ చెప్పా, ఇప్పుడు ఉదాహరణ ఏమిటది? వినా ఏక సంఖ్య లోకే గణన ఏమిటి? వినా సంఖ్య అంటే ఏకం, ఒకటి అనేటువంటి సంఖ్య. నెంబర్ 1 ఒకటి అనే సంఖ్య లేకపోతే ప్రపంచంలో గణన ఇవలోకి గణనం అనేది ఉంటుందా? హా అస్య నకిం స్యాత్. హా గణనమే లెక్కలే లేవు. ఏం లేకపోతే? ఒకటి లేకపోతే ఏంటి? ఒకటికి ఇంకోటి కలిపితే 2, దానికి ఒకటి కలిపితే 3, దానికి ఒకటి కలిపితే 4. ఆ ఒకటి లేకపోతే 2 ఎక్కడ, 3 ఎక్కడ, 4 ఎక్కడ? సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. అవునా? ఒకటి అనేది లేకపోతే లెక్కలే లేవు. ఒకటి ఉంటే మొత్తం ఎంత కాంప్లికేషన్ లెక్కలన్నీ వచ్చేస్తాయి. మ్యాథమెటిక్స్ అంతా దేనిపైన ఆధారపడింది కాబట్టి మ్యాథమెటిక్స్ మూలం ఏకమే. అదే చెప్తున్నారు. నిజానికి మాట్లాడితే అన్ని శాస్త్రాలకి మూలం ఏకమే. ఎవరిని చెప్పుకుంటూ పోతే బోల్డ్. అన్ని శాస్త్రాలకి మూలం ఏకమే. మూలానికి వెళ్తే ఏకమే. కానీ బాహ్యంలో చూసినప్పుడు అనేకం, భిన్నం, వైవిధ్యం కనిపిస్తుంది. చక్కగా ఒకటి లేకపోతే లెక్కలే లేవు, గణనమే సాధ్యం కాదు. ఇంకోటి ఒకటి ఉంటే దాని ఎన్ని సున్నాలు పెట్టిన విలువ పెరుగుతుంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టండి, విలువ పెరుగుతుంది. ఒకటి తీసేసేయండి, 5 సున్నాలే. ఒకటి తీసేస్తే విలువే లేదు. ఒక్కటి పెడితే ఆ సున్నాలకి ఎంత విలువ వచ్చింది చూడండి. మీరు ఎన్ని సున్నాల్లో పెట్టండి, ఒకటి లేకపోతే విలువే లేదు. అయ్యో బాబాయ్, ఎంత సింపుల్ గా చెప్పేశారు చూడండి. అలాగే ఈ ఎన్ని నామరూపాలున్నా ఆ ఒక్కటి లేకపోతే విలువ ఉందా? లేదు. ఇప్పుడు చూడండి మన అనుభవాలు. భూతం భవిష్యత్, అవునా? భూతం భవిష్యత్ ఇవి ఉన్నాయి. ఈ రెండూ కూడా ఏమవుతుంది? స్వకాలే. ఆ రెండూ జరుగుతున్నప్పుడు, ఏది? భూతములో ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఉన్నప్పుడు స్వకాలే భవత్ తద్వర్తమానస్య ఏమవుతున్నాయి? అవన్నీ వర్తమానంలో ఉంటున్నాయి. గతం, గతం అని ఎప్పుడన్నాం? ఇప్పుడు ఈ రోజును బట్టి నిన్న గతం అన్నాం, కానీ నిన్న అది వర్తమానం. నిన్నేమన్నా? ఈ రోజు అన్నాం, కానీ ఇవాళ వచ్చేటప్పటికి అదేమైంది? గతం అయిపోయింది. కానీ గతము జరుగుతున్నప్పుడు ఏమైంది? వర్తమానమే. ఈ భవిష్యత్ రేపండి, రేపు రేపు భవిష్యత్, అవునా? ఇవాళ దృష్టిలో రేపు వచ్చినప్పుడు ఏమైంది? అది వర్తమానంలో మారిపోయింది. అదే చెప్తున్నారు ఇక్కడ, అవునా? తత్వం విహాయ అంటే ఏం వదిలేయాలి ఇప్పుడు? భవిష్యత్ తత్వం అంటే ఇక్కడ ఇది వేరు. భవిష్యత్తు భూతం వదిలేస్తే, సారీ, తత్వం అంటే వర్తమానం. వర్తమానం వదిలేస్తే గతి భావి చర్చ అస్య నకిం స్యాత్. నిజం ఉంటుందా? ఉండదు. అంటే వర్తమానాన్ని తీసేయండి, గతం లేదు, భవిష్యత్తు. ఇవాళ వర్తమానం, ఇవాళని బట్టి నిన్నన్నాం, రేపు అంటున్నాం. వర్తమానం తీసేయండి, భవిష్యత్తు లేదు, గతం లేదు.
ఉందా? వర్తమానం లేకపోతే గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈ వర్తమానం ఎప్పుడుంది మరి? నిన్న ఉంది, రేపు వర్తమానంగానే మనకు అర్థమవుతుంది. రేపు రేపుగా ఎప్పుడు ఉంటుందండి? రేపు అనేది ఎప్పుడు ఉండదండి. రేపు వర్తమానంలోకి వచ్చేస్తుంది. అవునా? అందుకే అంటారు రేపు ఎప్పటికీ రాదని. అవును, రేపు వర్తమానంగానే వస్తుంది కదా, రేపు రేపుగా వస్తుందా? ఉండదు కదా. అలాగే గతం కూడా, గతంలో నేనేమయ్యాను? వర్తమానం అన్నాను గతాన్ని, ఇప్పుడు గతం అంటున్నాను. ఆ గతాన్ని వెనక్కి తీసుకురండి, మళ్ళీ తీసుకురాలేము. సో ఇప్పుడు అన్నిట్లో ఉన్నది ఏంటి? గతంలో, భవిష్యత్తులో కూడా ఒప్పుకుంటారుగా. సో గతంలో నుంచి ఒకటి, వర్తమానంలోంచి ఒకటి తీసేస్తే గతం, వర్తమానాన్ని ఒకటి కలుపుకుంటే భవిష్యత్తు. మీరు ఎంత కలుపుకుంటే అంత. సో వర్తమానంలో కొన్ని వేల సంవత్సరాలు తీసేస్తే అప్పుడెప్పుడో పూర్వకాలం అండి, ఇక్ష్వాకు వంశీయుల కాలం. తర్వాత ఎప్పుడో సుదూర భవిష్యత్తు. అన్ని వర్తమానం పైన ఆధారపడి ఉన్నాయి తప్ప మరొకటి లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఈ వర్తమానం యొక్క స్వరూపం ఎలాంటిది, దీని స్వరూపం ఎలాంటిది చెప్తున్నారు. వర్తమానము భవిష్యత్తుకి, గతానికి ఆధారమైనది. కానీ వర్తమానం మారదు. మారిందా? గతంలో వర్తమానమే, భవిష్యత్తులో వర్తమానమే, ఇప్పుడు వర్తమానమే. కాబట్టి వర్తమానం ఎప్పుడూ ఉంది, గతంలో ఉంది, భవిష్యత్తు వర్తమానంగానే వస్తుంది, అంతే. కాబట్టి అయితే విచిత్రం ఏంటి, మన అనుభవంలో చూసినప్పుడు, మన అనుభవంలో ఏమంటున్నాము? గతంలో గతాన్ని గురించినటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. అప్పుడు ఇలా జరిగిందండి, ఇప్పుడు ఇలా జరిగిందండి, అప్పుడు ఇలా, ఇవన్నీ మనకు గుర్తు. భవిష్యత్తు, జ్యోతిషుల దగ్గర పోతారు, ఏమండి నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పండి. నువ్వు ఎంత తెలుసుకున్నా ఏదో ఒక రోజు ఆ భవిష్యత్తు ఏమైంది? వర్తమానంగా వస్తుంది. తప్పదు, అనుభవించి తీరాల్సిందే. పోనీ గతానుభవాలు అప్పుడు అవి సత్యం, కానీ ఇప్పుడు లేవుగా, లేవు. సో ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే మనిషి ఏం చేస్తాడంటే, ఏదైనా భవిష్యత్తులో లాభం వస్తుంది అనుకుంటే ఆ పని చేస్తాడు, చేయడు కదండి. సో మన ఆలోచనలన్నీ దేని గురించి ఉంటాయి? గతంలో నాకు ఇంత నష్టం వచ్చింది, లేదా ఇంత దుఃఖం వచ్చింది, ఇంత కష్టపడ్డాను, కాబట్టి భవిష్యత్తులో ఆ కష్టపడకుండా, ఆ దుఃఖపడకుండా, ఆ నష్టపడకుండా ఇప్పుడు అన్ని ప్లాన్లు వేసుకుంటాం. మన పని అంతా ఇంతే, అవునా కాదా? కానీ అది రాకుండా ఉంటుందా? రాకుండా ఉంటుందా? ఇప్పుడు గతానుభవాన్ని తీసేయగలమా? తీయలేము. ఇప్పుడు రాబోయే కష్టాలను తీసేయగలమా? ప్రయత్నం చేస్తున్నాం. ఊరికి మనము ఊహలతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ భగవాన్లు ఏమంటారంటే, నువ్వు గతం గురించిన స్మృతులతో బాధపడొద్దు, లేదా రాబోయేటువంటి కష్టాలతో ఊహించుకొని, లేదా సుఖం వస్తుందని ఊహించుకొని భ్రమపడద్దు. ఈ గతం, భవిష్యత్తు రెండు కూడా వర్తమానం పైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వర్తమానంలోనే ఉండు, నువ్వు గతంలో పోవద్దు, భవిష్యత్తులోకి పోవద్దు. అందుకే వర్తమానాన్ని ఏమనంటే అనంత వర్తమానం అన్నాడు. ఏమంటారు? అది అనంతం. మీరు భలే చెప్తారులేండి. అనంతంలో, వర్తమానంలో భవిష్యత్తు, గతం రెండు వర్తమానం పైన ఒప్పుకుంటాం. ఈ రోజు చెప్పండి, ఈ రోజు పొద్దున్న 5 గంటలు ఏమైంది? గతం, వర్తమానం. గతం. ఇప్పుడు వర్తమానం 9 భవిష్యత్. ఇలా మన అన్ని డివిజన్స్ దగ్గర చేసుకుంటూ పోదాం. పోతే ఒక గంట, ఇప్పుడు ఎన్నో గంట? 6 గంటల 40 నిమిషాలు, 7 గంటల ఏదో గంట. ఇది వర్తమానం. ఈ 40వ నిమిషం, 39వ నిమిషం గతం, 41వ నిమిషం భవిష్యత్. ఈ ఒక్క నిమిషంలో ఇంకా డివైడ్ చేయాలి సెకండ్. ఈ 60 సెకండ్లు ఉన్నాయి కదా ఒక నిమిషంలో. ఈ 60 సెకండ్స్ లో ఈ సెకండ్ వర్తమానం,
అవునా? 30 సెకండ్లు గతం, 34వ సెకండ్ భవిష్యత్. ఇలా కాలాన్ని చిన్న చిన్న అంశములుగా డివైడ్ చేసుకుంటూ పోతే చిన్న అంశాలు ఎంత చిన్న అంశంగా డివైడ్ చేసి దాంట్లో వర్తమానం ఉందా లేదా? చిన్న అంశంగా డివైడ్ చేయండి, ఏముంది అక్కడ? ఉంది, ఎప్పుడు ఉంది. సో అప్పుడు ఈ వర్తమానమే ఏమైంది? గతంగా భవిష్యత్తుగా వచ్చింది. అసలు వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు అసలు వర్తమానం స్వరూపం ఏంటి? అది అనంతం. అది అనంతం నిజానికి, అంతేగా? అది ఎక్కడుంది? మొత్తం వ్యాపించి ఉంది. అయితే నా అనుభవంలో నేను ఏం చేస్తున్నానంటే, నేను అనే దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తున్నాను, ఇప్పుడు చూసేది వర్తమానం అంటున్నా. నిజానికి మనం టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? మన అనుభవాల్ని కాలాన్ని బట్టి, అంతేనా? కాలాన్ని ఎలా లెక్కిస్తున్నాం? కాలాన్ని ఎలా అదేనండి, గడియారంలో 2 ముళ్ళు ఉంటాయి కదా, దీన్ని బట్టి కాలాన్ని లెక్క పెడుతున్నాం. గడియారం లేని రోజుల్లో ఎట్లా లెక్క పెట్టారు? అంతేనా? గణనానికి సూర్యుడు చంద్రుడు ఆధారం ఆ రోజుల్లో. అంటే సూర్యుడి యొక్క కదలికను బట్టి, చంద్రుడి యొక్క కదలికను బట్టి చాంద్రమానం సౌరమానం అనేది, అంతే కదా? అంటే కదులుతూ ఉంటే సమయం, కదలిక లేకపోతే సమయమే లేదు. సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం కాలాన్ని లెక్కించుకుంటున్నాం. అలాగే చంద్రుడి యొక్క కదలికలు అమావాస్య పౌర్ణమి దాన్ని బట్టి లెక్కించుకుంటున్నాం. కదలిక లేకపోతే కాలమే లేదు. కలనాత్ కాల. సో వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు కదలిక లేనిది. వర్తమానంలో కదలిక ఉండదు, ఎప్పుడు ఉంది అది. అది అనంతం. కదలిక లేదు కాబట్టి దాన్ని మనం బిందువు అనొచ్చు. అది ఎప్పుడూ ఉన్నది కాబట్టి అది అనంతం అనొచ్చు. సో మన అనుభవాలన్నీ నిజానికి ఎలాంటివి? సాపేక్షికం. సాపేక్షికం. ఇప్పుడు మనం ఈ తరంలో ఉన్నాం కాబట్టి మనం ఈ జనరేషన్ అంటున్నాం. రాబోయే పిల్లలు ఏమంటారు? దీన్ని ఏమంటారు? వాళ్ళండి పాచింతకాయ పచ్చాలండి, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవండి. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇదంతా ఏమిటి? విలువ గతం. మన దృష్టిలో ఇది వర్తమానం. మన పూర్వీకుల దృష్టిలో భవిష్యత్. అయిపోలే, ఇంటికి ఏమిటది? సో వ్యక్తిని బట్టేగా ఇదంతా, నేనుని బట్టేగా, నేనుని బట్టే వర్తమానం అని భవిష్యత్ అని ముద్ర వేస్తున్నాం. కానీ దీనికి మూలం ఏమిటో చూడమంటున్నారు. కాలానికి మూలం చూస్తే నిజానికి ఏముంది అక్కడ? వర్తమానమే ఉంది. అందుకని చెప్తున్నారు, వర్తమానస్య విహాయ. వర్తమానాన్ని వదిలేస్తే భవిష్యత్తు లేదు, ఇది లేదు. కాబట్టి వర్తమానం అనంతం, ఎప్పుడూ ఉంది. ఈ అనుభవాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇంకోటి చెప్తాం. కాలాన్ని రెండు సంఘటనల మధ్యలో కాలాన్ని మనం గుర్తిస్తున్నాం, అంతేగా? సూర్యోదయం సూర్యాస్తమయం, చంద్రోదయం చంద్రాస్తమయం, దీన్ని బట్టి కాలాన్ని లెక్కిస్తున్నాం. కానీ విచిత్రం, అది బాహ్యమైన గణనం. కానీ మన అనుభవం దానికి అతీతంగా ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఈ వారం రోజులు అందరూ మనసు దీంట్లో బుద్ధి దీంట్లో పెట్టారు కాబట్టి నిజంగా పెడితే మనకి ఎన్ని రోజులో తెలియదు. తెలుస్తాయా? అప్పుడే 4 రోజులు అయిపోయిందండి, అప్పుడే మళ్ళీ వెళ్ళిపోయారు, అప్పుడే వెళ్ళిపోతాం మనం అంతా. ఎందుకని? సుఖంగా గడిచిపోతే, హాయిగా గడిచిపోతే ఏమైపోతుంది? అప్పుడే అయిపోయింది ఏంటండి క్యాంపు, వస్తుంది అనుకున్నా, వచ్చేసింది, పోయిందే. అవునా? ఇదే ఇక్కడ మనకు ఫుడ్ బాగాలేదు, అకామిడేషన్ బాగాలేదు, క్లాస్ అర్థం కాప్పుడు ఎప్పుడు తొందరగా అయిపోతే బాబు క్యాంపు అనుకుంటారా లేదా? ఏదో ఇంత కష్టపడి వచ్చాం కానీ చేసినట్టు కూర్చుంటున్నాం, అవునా? కాబట్టి నిజానికి కాన్సెప్ట్ దేనిపైన ఆధారపడింది? ఇప్పుడు మనస్సు పైనే. మనకు ఆనందంగా గడియలు గడిచినప్పుడు
అది యుగం క్షణమై దొర్లిపోతుంది. మనకి చాలా బాధగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు క్షణం యుగం అయిపోతుంది. ఒక క్షణం అది యుగంగా ఎదురు చూసేది నీ కోసం అంటారు. అవునా? నీ సమక్షంలో యుగాలు క్షణాలే దొరికిపోయాయి డైలాగులు ఇవన్నీ. అంతేగా మరి. కాబట్టి యుగం క్షణమే లేవద్దు, క్షణం యుగం లేకపోతే మైండ్ పెట్టే. సో టైం అనేది, కాలం అనేటువంటిది నిజానికి ఏమిటి? కాన్సెప్ట్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క భావనే. ఇది సాపేక్షికమే. నిజానికి కాలం అంటే ఏంటి? ఇప్పుడు అనంత వర్తమానం, ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేది ఏం చెప్పండి? ఇప్పటిదాకా చేసుకున్నాం సత్తు. రమణ భంగం వాళ్ళు ఎంత వివేకం అంటే అన్ని తీసుకెళ్లి సత్తులో ముద్ద చేసేస్తారు, అన్ని తీసుకెళ్లి ముద్దలో వేసేస్తారు. నువ్వు ఏమన్నా మాట్లాడు, అదే కదా భూతం, భవిష్యత్తు, వర్తం. నా భవిష్యత్తు ఎట్లా కొండి, మా భవిష్యత్తు గురించి మీరు ఆలోచించద్దా అని అంటారు. ఏంటో గతంలో అసలు ఇలాగుందండి అని విచారిస్తారు. లేకపోతే అప్పుడు మేము ఎలా బతికామండి, ఇప్పుడు చూడండి మేము ఎలా ఉన్నాం. మన ఆలోచనలన్నీ 3 ఛానల్సే. అంతేనా? గతాన్ని గురించి బాధ అయినా పడతాం, గత స్మృతులు తలుచుకొని ఆనందిస్తాం ఒక్కోసారి. దాని భవిష్యత్తు గురించి ఆశలైనా పెట్టుకుంటాం, బెంగలైనా పెట్టుకుంటాం. కానీ వర్తమానం అనేది ఇప్పుడు ఉంది. ఆ వర్తమానం ఎలాంటిది? నిత్య నూతనం. నిత్య నూతనమేగా. అందుకే వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉండటం అంటే ఎట్లా ఉండాలి? సత్తే. సత్తే. ఎందుకంటే ప్రతి సెకండ్ భూతం, వర్తమాన, భవిష్యత్తు అయిపోవట్లే. మరి సత్తులో ఉంటే వర్తమానంలో ఉందండి. దీన్ని మనం ఎలా గ్రహించాలి అంటే, ఇప్పుడు చూడండి, మన ఆలోచనల్లో 2 ఆలోచనల మధ్యలో విరామాన్ని సమయం అంటాం. 2 సంఘటనలో మధ్యలో ఉండే విరామమును సమయం అని శాస్త్రజ్ఞులు చెప్తారు. కానీ నా మనసు ఎలా గ్రహిస్తుంది సమయాన్ని? 2 ఆలోచనల మధ్యలో ఉండే విరామం. 2 ఆలోచన. ఇప్పుడు చూడండి, మనం కాసేపు కూర్చుందాం. మీరు ఓం నమ శివాయ ఒక ఆలోచన వచ్చింది, తర్వాత మళ్ళీ రెండోసారి అనాలి కదా, ఓం నమ శివాయ. నమ శివాయ కదా, ఏ ఆలోచన అయినా కావచ్చు, ఎనీ థాట్. ఈ 2 ఆలోచనల మధ్యలో ఒక ఆలోచన లేచింది, మరొక ఆలోచన పడిపోయింది. సపోజ్ ఒకటే ఒక ఆలోచన చాలాసేపు ఉందనుకోండి. సపోజ్ ఒకే ఒక ఆలోచన కాసేపు నిలబడింది అనుకోండి. అప్పుడు మనసు ఎలా ఉంటుంది? ఎలాగుంటుంది? హాయిగా ఉంటుంది, నిశ్చలంగా. ఎందుకంటే చలనం లేదు, ఒకటే ఉందిగా. సో ఒకటే ఉన్నప్పుడు మీరేమో అనుభవించారు? హాయిని అనుభవించారు. ఆ ఒకటి పోయి ఇంకోటి వచ్చింది అనుకోండి, చలనం వచ్చేస్తుంది. అంతేనా? ఇప్పుడు ఈ ఒక ఆలోచన లేచింది, ఇంకో పడిపోయింది, ఇంకో ఆలోచన లేవలేదు ఇంకా పైకి. ఈ మధ్యలో ఏముంది? చిత్, అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ ఉంది లేదా? చైతన్యం లేదా? ప్రకాశం లేదా? సో అదే వర్తమానం. సో వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు సత్తు, చిత్తు. కేవలం ఉనికి కాదు, అవేర్నెస్ ఉండాలి. సో వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు ప్రకాశములో, చిత్తులో ఉండటం. చిత్తే తానే ఉండటం. ఇలా ఉన్నప్పుడు గతము, భవిష్యత్తు ఎక్కడికి పోతాయి? గుండెలు ఎక్కడికి వెళ్ళిపోతాయో లైవ్ అయిపోతున్నాయి. కాబట్టి చిత్తులో, చిత్ స్వరూపమై నిలిచినప్పుడు ఈ రెండిటికి విలువ లేదు. ఆ చిత్తు ఉంటే, వర్తమానం ఉంటే ఇవన్నీ ఉంటాయి. అదే చెప్తున్నారు భగవాన్లు ఇక్కడ. ఒకటి లేకపోతే లెక్కలే లేనట్టు, ఒకటి ఆయన సత్తు లేక చిత్తు ఉంటే ఈ సమయం అనేటువంటి ఉంటాయి, తర్వాత అనుభవాలన్నీ వస్తున్నాయి. సో అనుభవాలకు అతీతమైనటువంటిది సత్తు లేక చిత్తు. అవునా? అందుకని మనకు అన్ని బాధలు పోవాలంటే మందు అదొకటే. సో గతానికి గురించినటువంటి
ఉండవు, భవిష్యత్తు గురించిన బెంగలు ఉండవు. సచ్చిత్ రూపమై తానున్నప్పుడు. సరే, బానే ఉంది. కాలాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ కాలము మళ్ళీ దేశంతో లింకు. సో మన అనుభవాలన్నీ కూడా దేశకాలాల్లో ఉంటున్నాయి. ఒప్పుకుంటారుగా? మన అనుభవాలన్నీ దేశకాలాల్లో ఉంటున్నాయి. ఇప్పుడు భగవాన్లు దాని గురించి చెప్తున్నారు. స్వభాతి దిక్కాల కథా వినాస్మాన్ దిక్కాల లీలేహవ పూర్వయం చేత్ నక్వాపి భామో న కదాపి భామః వయం తు సర్వత్ర సదా చ భామః. స్వభాతి దిక్కాల కథా వినాస్మాన్ దిక్కాల లీలేహవ పూర్వయం చేత్ నక్వాపి భామో న కదాపి భామః వయం తు సర్వత్ర సదా చ భామః. ఈ పదాలు చూసి భయపడద్దు. భామః అంటే సత్యభామ ఇంకేదో అనుకోవద్దు. భా అంటే ప్రకాశం, భా అంటే ప్రకాశం. దాని యొక్క డిఫరెంట్ వర్షన్ అంటారు. భా అనేదే భామగా ఇక్కడ చెప్తున్నారు. ఏమిటది? భాతి దిక్కాల కథా వినా అస్మాన్ వినా దిక్కాల కథ క్వ భాతి. అస్మాన్ వినా అంటే నేను లేకపోతే, నేను లేదా మనం లేకపోతే దిక్కాల కథ దేశకాలముల యొక్క విషయం ప్రస్తావన స్వభాతి ఎక్కడుంది? ఉందా? సో నేనును బట్టి దేశకాలములు ఉన్నాయి కదా. ఫస్ట్ పాయింట్ చెప్పండి. నేను లేకపోతే, మనం లేకపోతే దిక్కాల కథ అంటే దేశకాలముల ప్రస్తావన ఉందా? లేదు. సో నేనును బట్టే దేశకాలముల విషయం ఉంది. ఓ కాబట్టి ఇప్పుడు ఏమన్నారు? వయం వపుః చేత్ అంటే నేను శరీరమై ఉన్నప్పుడు ఇహ దిక్కాల లీలా భవతి. దిక్కాలములు అనేటువంటివి పనిచేస్తుంటాయి. చూసారా? నేను శరీరం అని అనుకుంటున్నప్పుడే దిక్కాలముల యొక్క ప్రభావం మనకు కనిపిస్తోంది. సెకండ్ పాయింట్, అవునా? నేను లేకపోతే దిక్కాలములు లేవు. నేను ఇప్పుడు నేను శరీరం అని అనుకున్నప్పుడే దేశకాలముల యొక్క లీల పనిచేస్తోంది. ఈ శరీరంతో మన ఆలోచన బయటకు వచ్చినప్పుడు, గాఢ నిద్రపోయినప్పుడు ఎక్కడున్నాయండి? గాఢ నిద్రపోయినప్పుడు అరుణాచల్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, లేకపోతే చిత్తూరులో ఉన్నారా, తిరుపతిలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఎందుకు తెలియదు? ఇక్కడ శరీర స్మృతి లేదు కాబట్టి ఎక్కడున్నామో తెలియదు. అవునా? ఎంతసేపు నిద్రపోయారండి? అప్పుడేం తెలుసు? మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎంతసేపు పడుకున్నానో వాళ్ళు వచ్చి లేపేదాకా తెలియదండి. సో దేశకాలములు ఎప్పుడు తెలుస్తున్నాయి? శరీరం యొక్క స్ఫూర్తి కలిగినప్పుడు, నేను శరీరం అనుకున్నప్పుడే దేశకాలముల లీల. అవునా? కాబట్టి నేను శరీరం అనుకొని ఉన్నప్పుడే ఏమో దేశకాలములు నాకు పనిచేస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అంతేనా కాదా? ఇప్పుడు ఇంకో ప్రశ్న. క్వ అపి న భామః కదా అపి న భామః. కొంచెం జాగ్రత్తగా వినాలి. క్వ అపి అంటే ఎక్కడైనా, కదా అపి అంటే ఎప్పుడైనా. నేను క్వ అపి అంటే ఎప్పుడైనా ప్రకాశించటం లేదు. కదా అపి అంటే ఎప్పుడో, అంటే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ప్రకాశించట్లేదు, ఎప్పుడో ఒకప్పుడు ప్రకాశించట్లేదు. ఎవరు? నేను శరీరం కాదు. నేను ఎక్కడో ఒక చోటే ప్రకాశించట్లేదు, ఎప్పుడో ఒకప్పుడే ప్రకాశించట్లేదు. వయంతు సర్వత్ర, మనందరం కూడా సర్వత్ర సదా భామః అంటే ఎప్పుడూను అంతటాను ప్రకాశిస్తూ ఉన్నాం.
ఇప్పుడు నేను శరీరం అనుకున్నప్పుడు ఒక చోట ఉంటున్నా, ఒక చోట ప్రకాశిస్తున్నా, అంతేనా? శరీరం కానప్పుడు అంతటా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు శరీరం అనేది గోడలాగా, అడ్డుగోడలాగా మందంగా నిలిచి ఏమవుతుంది? ఇది దేశం, ఇది కాలం అనే పరిమితుల్ని కనిపిస్తోంది. ఈ శరీరం నేను అనే కాన్సెప్ట్ లేకపోతే చేస్తే అప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాను? అంతటా ఉంది సత్తు, ఎల్లప్పుడూ ఉంది సత్తు. అదే అర్జునుడికి సందేహం, బాధ కలిగినప్పుడు ఏమిటి? వాళ్ళని చంపుతున్నాను పాపభీతి కలిగినప్పుడు, అయ్యయ్యో వాళ్ళని చంపుతున్నాను, అప్పుడు సమాధానం చెప్పారు. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇదే ఆల్మోస్ట్ పదాలు వేరు, అవునా? అహం త్వం, నీవు నేను. నేను లేనటువంటిది గాని, ఒకప్పుడు లేకపోవటం గాని, భవిష్యత్తులో ఉండకపోవటం గాని లేదు. నువ్వు నేను. ఇవి జనాధిపాహి, రాజులందరూ ఎదురుగా ఉన్నారు కదా కురుక్షేత్రంలో, వీళ్ళందరూ కూడా. సో నీవైనా నేనైనా ఒకప్పుడు లేకుండా ఉండలేరు, ఇక భవిష్యత్తులో ఉండకుండా ఉన్నాం. అంటే మనం ఎప్పుడు ఉంటాం? సర్వే వయమత, మన అందరం కూడా ఎప్పుడూ ఉంటాం. ఇప్పుడు చెప్పింది ఏంటి? అదే చెప్పాడు. సో మనందరం ఎప్పుడూ ఉంటాం. దేని దృష్టిలో? ఈ శరీర దృష్టిలో ఇప్పుడే ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఇప్పుడే ఉంటాం. శరీర దృష్టి లేనప్పుడు, నేను శరీరం కానప్పుడు అంతటా ఉంటాం, ఇప్పుడు ఉంటాం. అదే చెప్పాడు. సో దిక్కాలముల యొక్క దృష్టి ప్రభావం ఎప్పుడుంటుంది? వపుహు చేత్, నేను శరీరమై ఉన్నప్పుడు, శరీరమై నేను అనుకున్నప్పుడు వీటి యొక్క ప్రభావం నా పైన ఉంటుంది. ఏది? దేశకాలముల యొక్క ప్రభావం. సో నేనే అని ఉన్నప్పుడు దేశకాలములు. ఈ శరీరమే, శరీరానికి అతీతమైన సత్తులో దేశము లేదు, కాలము లేదు. ఓహో, ఇది పరిస్థితి. సో దేశకాలముల ప్రభావం కూడా శరీరం పైనే ఉంటుంది. అందుకే అంటాం, ఏంటానండి ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయాం, మోకాళ్ళ నొప్పులు వచ్చి, ఒకప్పుడు నేను రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్, ఒకప్పుడు, ఇప్పుడు కూర్చుంటే లేవలేని పరిస్థితి. దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి, అవునా? అంటే కాబట్టి దేశము కాలం, అందుకే శరీరానికి డేట్ ఆఫ్ బర్త్, శరీరానికి డేట్ ఆఫ్ డెత్. దీనికి ఒక పెద్ద సెలబ్రేషన్. విచిత్రం కదా? హ్యాపీ బర్త్డే టు ఎవరికి? ఏం సంతోషించాల్సింది ఏముంది అందులో? పుట్టింది, అది చచ్చినట్టు పోతుంది, పోదా? పోయేదానికి ఏంటి సెలబ్రేషన్? పోయినప్పుడు ఏడుస్తారు అందరు, మళ్ళీ పోయినప్పుడు ఏడుస్తారు, అవునా? కానీ పోయేదానికే సెలబ్రేషన్, ఉండేదానికి చేసుకోవాలా చెప్పండి? చెప్పండి. కాబట్టి నిజానికి ఇవన్నీ పిచ్చి 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 పనులు, పిచ్చి పనులే. కాబట్టి దేశకాలానికి అతీతమైనటువంటి సత్త అయితే దేశకాలముల్లో బిగించి పెట్టేది శరీరం. ఈ బిగించి పెట్టి మన పరిమితుల్లో ఇరిగించే శరీరాన్ని గురించి అంత పెద్ద సంబరం ఎందుకు? నేను పుట్టా, అదంతా వేరువేషాలు, వేరువేషాలు కదా. జ్ఞాని ఎప్పుడు జ్ఞాన దృష్టి కలిగిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు దానికి. ఒక పాట గుర్తుందే, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. కానీ మీకు కూడా పాటలు వచ్చాయి, ఎందుకు రాదు? నేను ఒకప్పుడు అన్ని విన్నాను. అయితే దాంట్లో మంచిని తెలుసుకోండి, మంచిని తీసుకోండి. పుట్టినరోజు పండగే అందరికి, పుట్టింది ఎందుకో ఎందరికి, అందరికీ. అది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను,
ఏం సాధించాలి, నా లక్ష్యానికి ఎంత దగ్గరగా ఉన్నాను, అసలు ప్రయత్నం జరుగుతోందా, ఉన్నానా, అవునా కదా, ఏం తెలుసుకోవాలి, అది అది తెలుసుకుంటే అప్పుడు సెలబ్రేషన్ ఎప్పుడు సెలబ్రేషన్. ఎందుకు, అది ఫస్ట్ ఎప్పుడూ ఉంది, చిత్ ఎప్పుడూ ఉంది, ఎవ్రీడే సెలబ్రేషన్, ఎవ్రీ మినిట్ సెలబ్రేషన్, అంతే కదా. అందుకు కాబట్టి పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలట అంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పోతే హాయ్. ఇప్పుడు అదే చెప్పారు, దేశకాలములు అనేటువంటివి ఈ శరీరాన్ని బట్టే వస్తున్నాయి ఆలోచనలు. ఈ శరీరంలో దేశకాలాల పరిమితులే లేవు, హాయిగా అనంతంగా ఉండొచ్చు, అనంతంలో విహరించవచ్చు. కాబట్టి అనంతమైన తత్వం కావాలా, అంతమయ్యే ఉపాధితో తాదాత్మ్యం చెందాలా. సో అలా పోల్చినప్పుడు ఏముంది ఇంట్లో, ఏం లేదు. ఇది పుట్టినందుకు అందరి పండుగ, నువ్వు పుడితే ఏమిటాడు అందరికి, నేను పుడితే ఏంటాడు అందరికి, ఏమిటి లాభం, ప్రయోజనం ఏంటి, పండగ ఎందుకు చేసుకోవాలి, పుట్టినందుకు పండగ చేసుకోవాలా, చేసుకోక్కర్లే పుట్టినందుకు. మరి పుట్టుక లేకపోతే పండగ చేసుకోవాలి, పుట్టుక లేకపోతే ఇంకెవరు చేసుకోవాలి, అది ఎప్పుడో పండగ, నిత్య నూతనం. అందుకే అనంత వర్తమానం చెప్పలే, అనంత వర్తమానం, దేశకాలములు పరిమితులు లేకపోతే అనంత వర్తమానం, ఎప్పుడూ పండగే, ఎవర్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్, మరణమే లేదు దాన్ని. అది భగవాన్లో ఒక చోట చెప్పారు ఈ మాట, భగవాన్లు ఈ మాట చెప్పారు. కాబట్టి విచారణ చెయ్యాలట ఆ రోజు కూర్చుని, దేవుడా నాకు ఆయుష్ పెంచు, దేవుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, దేవుడా ఏం అడగొద్దు అసలు కదా. పరిమితులకు అతీతమైనటువంటిది ఇది, దేశకాల పరిమితులకు అతీతమైనది. ఇప్పుడు ఈ దృష్టిలో చూస్తే ఇహ